బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ కూడా ఎట్లా వర్గీకరణ కూడా అదొకటే కాదు, చీరాల ఆర్టీఓ ఆఫీస్ కానీ చాలా సందర్భాల్లో వైలెన్స్ ఉద్యమాలు చేసిన సందర్భం అన్నది. అదేవిధంగా అందుతో పాటు చేసే మన మాజీ ఉద్యోగులు ప్రత్యేకంగా మీరు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా అన్నగా తెలియజేస్తూ చివరి అన్న మేము చెప్పేది అంటే చాలా మంది అన్న ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నాం. మాజీ కార్పొరేట్ చైర్మన్ పెద్దల గౌరవనీయులు శ్రీమతి ఉన్నవ శ్రీదేవి గారు మాట్లాడుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకకి విచ్చేసిన ప్రతి ఒక్క సహోదరులందరికీ, మరి అక్క చెల్లెలకి, ఈరోజు ఒంగోలు అంటే అదిరింది అనే మాదిరిగా ఈరోజు ఒంగోలు పొలికేసిందే, మాదిగ దండోరా అరిచిందే. ఈరోజు మరి నాకు హెల్త్ బాగోకపోయినా ఇందాకే అన్నారు మాదిగ జాతికి ఫస్ట్ సిటిజన్ శ్రీదేవక్క అని మీరు నాకు ఇచ్చిన బిరుదుకి ఈరోజు మరి నేను రావాల్సి వచ్చిన అవసరం వచ్చింది. నిన్ననే మరి 9వ ఇంజెక్షన్ అయిపోయింది. కానీ కొమ్ము సృజన్ మాదిగా నిన్న అక్క మీరు బాగవుతారు, మీరు తప్పనిసరిగా రావాలి అంటే నేను అవుతానా అని నాకు డౌట్ వచ్చింది. ఈరోజు నేను మాట్లాడతానా అని కూడా నాకు ఇంకా డౌట్ వచ్చింది. అయినా కానీ మీ యొక్క ధైర్యం, ప్రేమాభిమానాలు మనందరం కలిసి పుట్టగా పోయినా మాదిగా జాతి రక్తం మనందరిలో ఉంది. అదే మాదిరిగా ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదే మాదిరిగా ఉగాది వస్తుంది, మరి రంజాన్ వస్తుంది, చాలా పండుగలు వస్తాయి. అవునా? మన ఆంధ్రప్రదేశ్లో అంటే భారతదేశంలో లేని పండుగ లేదు. కానీ ఏ జైనులైతే జైనుల పండుగ, ముస్లిమ్స్ అయితే ముస్లిం పండుగ, హిందువులైతే హిందువుల పండుగ. కానీ ప్రపంచం మొత్తం జరిపే ఒకే ఒక పండుగ ఏది? క్రిస్మస్. అంటే క్రిస్మస్ అంటే ఇందాకే చెప్పారు, క్రైస్ట్ మాస్ అంటే మనందరం కూడా దేవుణ్ణి ఈరోజు ఆరాధించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. కనుక ఈరోజు మీ అందరికి కూడా క్రిస్మస్ గురించి మీకు కొంచెం నేను కూడా చెప్తాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అసలు రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అలా రకరకాల భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అంటే భారతదేశ సరిహద్దుల నుంచి కొద్దిసేపు జనరల్ గా మాది వాళ్ళు అంటే ఆ పిల్ల ఎక్కడ అరుస్తుంది, అరవని కూడా చేయండి, లేకపోతే బయటికి తీసుకెళ్ళండి. ఆ పాపని బయటికి తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి, అందరూ డిస్టర్బ్ అవుతుంది. ఇంత మసాలా వాసన వస్తుంటే జనరల్ గా మాది వాళ్ళు అంటే భోజన ప్రియులు, అందులో క్రొవ్విన దూడని పక్కన వధించి బ్రహ్మాండమైన వాసన వస్తుంటే వీళ్ళు మీటింగే పెట్టుకోలేరు, ఆ భోజనం కోసం అక్కడికి వెళ్తారని చెప్పేసి బయట అనుకుంటా ఉంటే, అరే పిచ్చోళ్ళారా, అదంతా ఒకప్పుడు, మేము చాలా చైతన్యవంతులు, భోజనం ఎక్కడికి పోదు, మా కోసమే ఉంటుందని చెప్పేసి ఈ క్రిస్మస్ వేడుకల్ని బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒంగోలు అంటే ఉద్యమాలకి పురిటిగడ్డ. అలాంటి ఉద్యమాల పురిటిగడ్డలో ఈ అంబేద్కర్ భవన్లో ఎక్కడే తిని నేల మీద పడుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఉద్యమాలు నడిపించడం కోసం ఇక్కడ నుంచి ప్రతి గ్రామం బస్సా తిరిగిలేక నడుచుకుంటా వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వస్తే ఆయన పాపం టెంట్ హౌస్ నడుపుకుంటా అంగలు గుర్తి ప్రసాదన్న అన్నం పెడతా ఉండేవాడు. అట్లాగే మున్నంగి లక్ష్మి గారు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్తే ఆయన కూడా అన్నం పెడతా ఉండేవాడు, మా రవి గారు. ఇట్లా బోల్డ్ అనే అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రముఖ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయన అయితే 2 రోజుల తర్వాత ఆకలేసి వస్తే ఇప్పుడైతే అన్నం పెట్టలే కానీ ఆ దగ్గరలో ఒక బోర్ ఉంటుంది, అక్కడ నీళ్లు తాగి పండుకోండి అని చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఆయన పేరు చెప్పలేండి.
ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 35 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టక ముందు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టిన తర్వాత అన్నట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మాదిగల పరిస్థితి ఉంది. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువానికి వందనాలు. జనవరి మాసం నుండి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడినందుకే మీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడినటువంటి పెద్దలు వీళ్ళు మాణిక్యరావు గారికి ప్రార్థిస్తున్నాం, శ్రీదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, గవర్నమెంట్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అయా ప్రభువ సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం, వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగించినందుకే మీకు వందనాలు తెలుస్తున్నాం. తండ్రి, సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. లాస్ట్ ప్రేయర్. అందరూ చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేస్తున్నానండి. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ సైలెంట్ గా ఉండాలి. ఉండండి అయ్యా.